జగన్ బయట అడుగు పెడితే జన సునామీ కదిలుస్తుంది. అది రైతులకు పరామర్శ అయినా, బాధిత కుటుంబాలకు ఓదార్పైనా, ఆఖరికి శుభకార్యమైన పర్యటన ఏదైనా జనసంద్రం ఆయన వెంట కదులుస్తుంది. దీన్ని అదునుగా చేసుకుని చంద్రబాబు కుట్రలకు తెరలేపుతున్నారు. ఇసుకేస్తే రాలనంత జనాల మధ్య టీడీపీ గూండాలను చొప్పించి దాడులు చేయించడం, లేదంటే పూర్తిగా భద్రతను తొలగించి తొక్కిసలాటలు జరిగేలా కుట్రలు చేయడం బాబుకు పరిపాటిగా మారింది. Z+ కేటగిరీ ఉన్న జగన్ పర్యటనల్లో అదే పనిగా ఇవే కుట్రలకు తెరలేపుతున్నారు. అప్పట్లో టీడీపీ గోండా చేతిలో దారుణ హత్యకు గురైన రషీద్ కుటుంబాన్ని పరామర్శించేందుకు వినుకొండ వెళ్లినప్పుడు ఒక డొక్కు బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని ఇచ్చారు. అది మధ్యలోనే మొరాయించడంతో జగన్ వేరే వాహనంలో వెళ్లాల్సి వచ్చింది. తిరుపతి తొక్కిసలాట బాధితులను ఆసుపత్రిలో పరామర్శించడానికి వెళుతున్నప్పుడు జగన్ కాన్వాయ్కి అడ్డంగా లారీలు పెట్టించారు. దీంతో జగన్ కారు దిగి వేలాది మంది జనం మధ్యలో నుంచి నడుచుకుని వెళ్లాల్సి వచ్చింది. రాప్తాడులో లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్ళినప్పుడు హెలీప్యాడ్ దగ్గర భద్రత లేకుండా చేయడంతో వేలాది మంది ఒకేసారి హెలికాప్టర్ మీదకి ఎగబడ్డారు. గుంటూరు మిర్చియార్డు పర్యటనలో అసలు రోప్ పార్టీ లేకుండా చేశారు. మొన్నటికి మొన్న దేవరపల్లి పర్యటనలో హెలీప్యాడ్ దగ్గర ఒక్క పోలీస్ కూడా లేకుండా చేశారు. ఇలా ప్రతి పర్యటనలోనూ ఉద్దేశపూర్వకంగా బాబు కుట్రలు చేస్తున్నారు. వినుకొండ, తిరుపతి, గుంటూరు, మేదరమెట్ల, రాప్తాడు, తెనాలి, పొదిలి, రెంటపాళ్ల, బంగారుపాళెం, విశాఖ, భీమవరం, మొన్నటికి మొన్న దేవరపల్లి. సమస్య ఏదైనా, కష్టం ఎవరిదైనా, బాధితులు ఎక్కడున్నా వారిని పరామర్శించేందుకు, వారికి భరోసా ఇచ్చేందుకు జగన్ అక్కడికి వెళుతున్నారు. ఆయా పర్యటనలకు తరలి వస్తున్నటువంటి అశేష జన సందోహాన్ని చూసి చంద్రబాబుకు కడుపు మండుతోందో ఏమో తెలియదు కానీ భద్రతను పూర్తిగా ఎత్తేసి కుట్రలకు తెరలేపడం చాలా అమెచ్యూరిష్ గా ఉంది. 2024 నుంచి జగన్ చేసిన కొన్ని కీలక పర్యటనల వివరాలు ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. ఆ పర్యటనలో భద్రతను తొలగించి బాబు ఏ విధంగా కుట్రలకు తెరలేపారో కూడా చూద్దాం. రైట్, ప్రధానమైన కొన్ని పర్యటనలు మాత్రమే నేను ఇక్కడ ప్రస్తావిస్తున్నాను. చాలా అంశాలు ఉన్నాయి. చాలా సందర్భాల్లో జనం మధ్యలో ఆయన రావాల్సి వచ్చింది. పరామర్శలకు వెళ్ళడమా, శుభకార్యాలకు వెళ్ళడమా, బాధితుల్ని వారికి భరోసా ఇవ్వడానికి వెళ్ళడమా, ఇలా అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు అనేక కార్యక్రమాలు నిర్వహించారు. ఒక్కసారి చూడండి. జూలై 19, 2024 వినుకొండ రషీద్ అనేటటువంటి యువకుడిని నడి రోడ్డు మీద నరికి టీడీపీ గోండా చంపేస్తే ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళారు. అప్పుడు ఏం జరిగిందనేది నేను తర్వాత చెప్తాను. నెక్స్ట్, జనవరి 9, 2025 తిరుపతి తొక్కిసలాట బాధితుల్ని జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించారు. నెక్స్ట్, ఫిబ్రవరి 19, 2025 గుంటూరు మిర్చియార్డుకు వెళ్లి మిర్చి రైతులను పరామర్శించారు. ఏప్రిల్ 8, 2025 రాప్తాడులో లింగమయ్య కుటుంబానికి పరామర్శ. రామగిరి మండలంలో ఆ కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. జూన్ 3, 2025 తెనాలి యువకుల కుటుంబాలకి పరామర్శ. 3 యువకుల్ని తీసుకొచ్చి నడి రోడ్డు పైన కూర్చోబెట్టి కాళ్ల మీద పోలీసులు రాక్షసత్వాన్ని ప్రదర్శిస్తూ వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేసినటువంటి, కాళ్ల మీద కొట్టినటువంటి సందర్భంలో వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెడితే ఆ కుటుంబాలని పరామర్శించారు. జూన్ 11, 2025 పొదిలి పొగాకు రైతుల్ని పరామర్శించారు. ఈ సందర్భంగా ఏం జరిగిందనేది నెక్స్ట్ విజువల్స్ లో చూద్దాం. జూన్ 18, 2025 రెంటపాళ్ల నాగ మల్లేశ్వరరావు కుటుంబానికి పరామర్శ. జూలై 9, 2025 బంగారుపాళెం మామిడి మార్కెట్ యార్డు, అక్కడేం జరిగిందో కూడా చూద్దాం. నెక్స్ట్, నవంబర్ 4, 2025 మోంతా ప్రభావిత రైతులకు జగన్ పరామర్శ. జూన్ 10, 2026 విశాఖ స్టీల్ ప్లాంట్ బాధితులకు పరామర్శ. జూలై 14, 2026 విశాఖ మత్స్యకార కుటుంబాలకు పరామర్శ. జూలై 15, 2026 భీమవరం ఆక్వా రైతులకు పరామర్శ. ఆగస్టు 5, 2026 దేవరపల్లి పొగాకు రైతులకు పరామర్శ. ఇప్పుడు నేను స్క్రీన్ పైన కొన్ని దృశ్యాలు మీకు చూపిస్తాను. ఒక్కసారి చూడండి. జగన్ గారి పర్యటనలో ఉద్దేశపూర్వకంగా భద్రతను ఏ రకంగా తొలగిస్తున్నారు, ఎంతటి కుట్ర చేస్తున్నారు, ఆయన రోడ్డుపైకి అడుగు పెడితే జన సందోహం ఏ స్థాయిలో వస్తుందో మనకు తెలుసు, జన సునామీ వస్తుందని తెలుసు. తెలిసినప్పటికీ మనం Z+ కేటగిరీలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని, అలాగే ఒక మాజీ ముఖ్యమంత్రికి కల్పించేటటువంటి భద్రత విషయంలో కుట్రపూరితంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందనడానికి అనేక సాక్ష్యాలు ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా కొన్ని ఉదాహరణలు మాత్రమే ఆయన పర్యటనలకు సంబంధించి. ఇప్పుడు నేను చూపించే దృశ్యాలు కూడా కొన్ని ఉదాహరణలు మాత్రమే. అనేక సందర్భాల్లో భద్రతా లోపం స్పష్టంగా కనిపించింది. మీకు కొన్ని దృశ్యాలు చూపిస్తాను. ఒకసారి స్క్రీన్ పైన చూడండి సార్. ఎస్, వినుకొండ, మనం ఇక్కడ చూస్తున్నాం. వినుకొండ డొక్కు బుల్లెట్ ప్రూఫ్ వాహనం సార్. పోలీసులే చెప్పారు
ఏళ్ల తరబడి దశాబ్దాల తరబడి వాడుతున్నటువంటి డొక్కు బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని రషీద్ కుటుంబాన్ని పరామర్శించడానికి జగన్ వెళ్తున్న సమయంలో విజయనగరం నుంచి తెప్పించారనుకుంటా. విజయనగరం నుంచి రాత్రికి రాత్రి ఆ డొక్కు బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని తీసుకొచ్చారు. ఇది డొక్కు 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 అని ఎందుకు అనాల్సి వస్తుందంటే మొరాయించి ఆగిపోయింది. పొరపాటున రన్నింగ్లో ఉన్నప్పుడు అది మొరాయించి ఆగిపోతే డోర్లు కూడా ఓపెన్ కావు సార్. ఊపిరాడక లోపలున్న మనుషులు చావాల్సిందే. బుల్లెట్ ప్రూఫ్ వాహనం అంటే అది. సింపుల్గా చెప్తున్నా. మరి అలాంటి డొక్కు బుల్లెట్ ప్రూఫ్ వాహనం అక్కడ ఇవ్వడంతో ఆయన కారు దిగి ఆ డొక్కు నాకు వద్దని ఆయన వేరే వాహనంలో వెళ్లాల్సి వచ్చింది. ఇది రాప్తాడు సార్. లింగమయ్య కుటుంబానికి పరామర్శ సందర్భంగా వెళ్ళినప్పుడు హెలీప్యాడ్ దగ్గర చూసారా, హెలికాప్టర్ విండ్షీల్డ్ కూడా పగిలిపోయింది. హెలీప్యాడ్ దగ్గర ఎలాంటి భద్రత ఉండాలి? ఒక్క పోలీస్ అయినా మీకు కనిపించారా? ఒక్కరైనా కనిపించారా? అదే మా హోంమంత్రి గారు, అక్కడ ఆ జిల్లా ఎస్పీ గారు చాలా క్లియర్గా వందలాది మందిని పెట్టేశామన్నారు. వందలాది మంది ఎవరైనా కనిపిస్తున్నారా? అక్కడ జనం ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని చూడటానికి ఎగబడుతున్నారో ఒక్కసారి చూడండి. హెలీప్యాడ్ దగ్గర దృశ్యాలు సార్. ఇది ఇటువంటి దౌర్భాగ్యపు పరిస్థితి, ఇలాంటి కుట్రలు ఏ ప్రతిపక్ష నేత పైనైనా, మాజీ ముఖ్యమంత్రి పైనైనా, ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా చేస్తుందా? నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నాం తిరుపతి. తొక్కి 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 భక్తుల్ని చంపేసినటువంటి ఘటన. ఆ భక్తుల్ని పరామర్శించడానికి, బాధితుల్ని పరామర్శించడానికి, ఆ కుటుంబాలను పరామర్శించడానికి, హాస్పిటల్లో ఉన్న వారికి ఓదార్పునివ్వడానికి జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి వెళితే లారీలు అడ్డం పెట్టారు. లారీలు చూస్తున్నారా సార్? ఒక మాజీ ముఖ్యమంత్రి Z+ కేటగిరీ ఉన్నటువంటి వ్యక్తి ఒక పరామర్శకు వచ్చినప్పుడు ఆయన కాన్వాయ్కి లారీలు అడ్డం పెట్టారు. ఆ కాన్వాయ్ దిగి ఆ లారీలను దాటుకుని జన సందోహం మధ్య జగన్మోహన్ రెడ్డి గారు నడిచి వెళుతున్నారు. ఒక్కసారి ఆ దృశ్యాలను చూడండి. ఇంతకంటే దౌర్భాగ్యం ఉంటుందా? ఇది కుట్ర కాక మరేంటి? నెక్స్ట్ గుంటూరు మిర్చి యార్డ్ సార్. మిర్చి రైతుల పరామర్శ కోసం జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు. మాకు సమాచారం లేదు అని పోలీసులు చేతులు ఎత్తేయడంతో కనీసం రోప్ పార్టీ కూడా అక్కడ లేదు. రోప్ పార్టీ లేకపోతే ఎవరు రక్షించుకోవాలి? ఆ జన సందోహం నుంచి ఆయన ఎలా ముందుకు పోవాలి? ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు? కుట్రపూరితంగానే అక్కడ బందోబస్తు లేకుండా చేశారన్నది ఆరోపణ. ఆఖరికి కార్యకర్తలే రోప్ పార్టీలుగా ఏర్పడి తమ నాయకుని రక్షించుకున్నటువంటి సిచ్యువేషన్. నెక్స్ట్ పొదిలి సార్. పొగాకు రైతులను పరామర్శించడానికి వెళుతున్న సందర్భంలో పొదిలిలో నల్ల బెలూన్లు పెట్టుకుని, చెప్పులు పెట్టుకుని, రాళ్లు పెట్టుకుని ఎల్లో గోండాలు ఆ సభలోకి, ఆయన వెళుతున్నటువంటి ఆ కార్యక్రమంలోకి చొరబడ్డారు. అక్కడ సెక్యూరిటీ ఉంటే ఆ విధంగా చెప్పులు విసురుతున్నారు చూసారా, రాళ్లు విసురుతున్నారు చూసారా. అమరావతి ముసుగులో ఎల్లో గూండాలను ఎవరు పంపారనేది అందరికీ తెలుసు. మరి అక్కడ సెక్యూరిటీ ఏం చేస్తోంది? Z+ కేటగిరీ భద్రత ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో ఈ విధంగా చెప్పులు, రాళ్లు వేయించారు, నల్ల బెలూన్లు ఎగరేయించారు. నెక్స్ట్ దేవరపల్లి. మొన్న అక్కడ పొగాకు రైతులను పరామర్శించడానికి వెళ్తే ఒకసారి చూడండి, హెలీప్యాడ్ దృశ్యాలు వస్తాయి. ఎంత దారుణంగా అంటే వదిలేశారు సార్. ఈ దృశ్యాలు చూస్తూ ఉండండి. హెలీప్యాడ్ దగ్గర అక్కడ ఉన్నటువంటి వారిని వదిలేశారు. ఎవ్వరూ లేరు. అక్కడ హెలికాప్టర్ ల్యాండ్ అవుతోంది, దిగుతోంది. కాసేపట్లో మొత్తం ఒక్కసారిగా హెలీప్యాడ్ దగ్గరికి దూసుకొచ్చారు. మరి పోలీసులు ఎక్కడ, భద్రత ఎక్కడ? Z+ కేటగిరీ ఉన్నటువంటి వ్యక్తికి 3 అంచెల భద్రత కావాలి. 1, 2 కాదు, 3 అంచెల భద్రత ఏర్పాటు చేయాలి సార్. మరి ఏర్పాటు చేశారా? చేయలేదు. 3 అంచెల భద్రత అంటే ఏ విధంగా ఉంటుందో తెలుసా సార్? ముఖ్యమంత్రి లేదా మాజీ ముఖ్యమంత్రి లాంటి నాయకులు హెలికాప్టర్లో వచ్చినప్పుడు 3 అంచెల భద్రత వ్యవస్థ ఉంటుంది. హెలికాప్టర్ దిగిన వెంటనే ఇక్కడ చూడండి ఏ విధంగా దూసుకొస్తున్నారు. మరి పోలీసులు ఎక్కడ, భద్రత ఎక్కడ? జరగరాని ప్రమాదం ఏదైనా జరిగితే, పైగా తొక్కిసలాటలు జరిగి ఏదైనా జరగరాని జరిగితే 3 అంచెల భద్రత ఉంటుంది. హెలికాప్టర్ దిగిన వెంటనే 2+8 అంటే 10 మంది ఆర్మ్డ్ ఫోర్సెస్ ఉండాలి. 100 మీటర్ల సర్కిల్లో పరిస్థితిని బట్టి 40 నుంచి 50 మంది సివిల్ ఫోర్సెస్ ఉండాలి. ఈ పరిధిలోకి ఎవరిని అనుమతించకూడదు. ఇది కాకుండా జనాన్ని బట్టి రూట్ మ్యాప్తో పోలీసులు రౌండ్స్ వేయాలి. జనం హెలీప్యాడ్ వైపు వెళ్లకుండా ఎప్పటికప్పుడు నియంత్రించాలి. ఇది వాళ్ళ బాధ్యత. కానీ ఏమైనా కనిపించిందా? ఒక్క హెలీప్యాడ్ దగ్గర ఇలాంటి సిచ్యువేషన్ చూసారా మీరు? కానీ ఎట్లుందో చూడండి, గాలికి వదిలేశారు భద్రతను. రైట్, ఉద్దేశపూర్వకంగానే ఇలా చేస్తున్నారా? చర్చిద్దాం.